వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక దీప జోష్నతో, చూడు జోష్న, ఇది నీకు నాకు మధ్య జరుగుతున్న పోటీ కాదు, ఇది మన కుటుంబానికి, దక్షిణామూర్తి తాత కుటుంబానికి జరుగుతున్న పోటీ. ఈ పోటీలో ఓడిపోతే తాత ఏమన్నాడో నీకు గుర్తుంది కదా, ఒక్కసారి నువ్వు గెలిచి చూడు. ఇంట్లో అందరూ కూడా నిన్ను గొప్పగా చూస్తారు, అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు. ఈ ఒక్కసారి నా మాట విని జోష్న, మన కుటుంబం అందరం కలిసి ఈ పోటీలో తాతయ్యని గెలిపిద్దాం. నాతో చేయి కలుపు జోస్నా, జోస్నా నీకే చెప్పేది, నాతో చేయి కలుపు జోస్నా అని అంటూ ఉంటే ఇక జోస్నా, ఏంటి దీపా, నీ మాటలతో నా కుటుంబం మొత్తాన్ని ఫూల్స్ చేస్తున్నావు. నీ మాటల్ని నమ్మి అదే నిజం అనుకుంటున్నారు. నేను కూడా నీ మాటల్ని నమ్మి నీ బుట్టలో పడతానని ఎలా అనుకుంటున్నావు? చూడు, నువ్వెట్టి పరిస్థితిలోనూ నాకు మంచి చేయవు, అలా అని నువ్వు నాకు ఎప్పటికీ స్నేహితురాలివి కాలేవు. నీకు తోడుగా నేనెప్పుడు కూడా నీ సక్సెస్లో ఉండను. అయినా ఇప్పుడు ఈ పోటీలో గెలిస్తే నీకే పేరొస్తుంది. పోటీలో నువ్వే గెలిపించావని అందరూ నిన్ను మెచ్చుకుంటారు. నాకది ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఈ పోటీలో ఓడిపోవాలి. నువ్వు ఓడిపోవడం కోసమే నీకు నేను తోడుగా ఇక్కడికి వచ్చింది. అంతేగాని నిజంగా నిన్ను గెలిపిద్దామని నాకు కొంచెం కూడా లేదు అని వెనకాలని, జోస్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును దీపా, నిజం మాట్లాడుతున్నాను. నాకు నువ్వంటేనే అసహ్యం. ఎలాగైనా నిన్ను సీఈఓని చేయకుండా ఉండడానికి నీ మీద ఎన్నో ప్లాన్లు వేశాను, కానీ ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈరోజు నువ్వందరి ముందు ఓడిపోతే తాత నిన్ను అసహించుకుంటాడు. అలాగే నువ్వు సీఈఓకి పనికిరావని తాత నిన్ను సీఈఓ నుంచి తీసేస్తాడు. నాకు కావాల్సింది అదే. అంతేగాని ఇక్కడ తాత పరువు పోవటం నాకేం పెద్ద విషయం కాదు. జోస్నా, ఇది సుమిత్రమ్మ గారి కోరిక కూడా. చూడు దీపా, మా అమ్మకి నా పుట్టినిళ్ళ మీద కోపం ఉందేమో, దానికోసం నేను వాళ్ళని ఓడించాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి ఈ కాంపిటీషన్లో నువ్వు గెలవకపోవడమే నాకు కావాల్సింది. దానికోసమే నీ వంటల్ని నాశనం చేస్తున్నాను. చేసేది కూడా నేను అదే అని చెప్పేసి అనగానే, జోస్నా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి సుమిత్ర వచ్చి జోస్న చెంప పగలగొడుతుంది. దాంతో సుమిత్ర అలాగే అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయి చూస్తారు. ఇక దీప, సుమిత్రమ్మ గారు అని వెనకాలనే, దీప నువ్వు నాకేమీ చెప్పద్దు. ఇది మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా నేను విన్నాను. ఛీ, సిగ్గులేదే నీకు? నీ కుటుంబం, ఆ కుటుంబం మీద ఓడిపోతుంటే సంతోషపడతావా? ఇది నీ బాధ్యత కాదా? మమ్మీ, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడనివ్వి, నీలాంటి సిగ్గులేని కూతురు నాకు పుట్టినందుకు అందరి ముందు నేను తలదించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మేనేజర్ వస్తాడు. మేడం, ఏం జరిగింది? మీరు ఇలా పోటీ జరుగుతున్నప్పుడు పోటీలో పాల్గొన్న వాళ్ళతో ఇలా మాట్లాడకూడదు, అలాగే వాళ్ళతో ఎటువంటి గొడవ పడకూడదు. అసలేమైంది అని అంటూ ఉంటే ఇక సుమిత్ర, ఏం లేదు, జోష్న చెంప మీద దోమ వాలింది, దాన్ని చంపడానికి కొట్టాను, అంత తప్ప ఏమీ లేదు అని చెప్పేసి, సుమిత్ర చూడమ్మా దీప, ఈ పోటీలో నువ్వు గెలవాలి. జోష్న ఏదైనా నాటకాలు వేసినా, నీ వంటకాల్ని చెడగొట్టినా దీన్ని జన్మలో క్షమించను. దీన్ని ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వను దీప గెలవకపోతే అని చెప్పేసి సుమిత్ర కోపంగా అక్కడి నుంచి వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. శివనారాయణ, అమ్మ సుమిత్ర, ఏం జరిగిందమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? నిజంగా జోష్నని కొట్టావా లేదంటే అని వెనకాలనే, మావయ్య గారు, జోష్న విషయంలో ఏం జరిగిందో నేను ఇంటికి వెళ్ళాక మీతో మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది. దాంతో పారిజాతం, ఏం జరిగింది? సుమిత్రను చూస్తుంటే నిజంగానే జోష్నని కొట్టినట్టే కనిపిస్తుంది, కానీ దోమ వాలిందని చెప్తుంది ఏంటి? ఏదో తేడాగా ఉందే. ఇది అన్న మాటలన్నీ సుమిత్ర వినేసిందా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ వచ్చి కూర్చుంటాడు. ఇంతలోకి పారిజాతం, ఒరే కార్తీక్, ఏం జరిగిందిరా? సుమిత్ర ఎందుకు జోష్నని కొట్టింది? ఏమో రాని, వెళ్ళి అత్తను అడుగు, నీ చంప కూడా వాయిస్తుంది. ఒరేయ్, అవును, సుమిత్ర అలాంటిది కాదు. సుమిత్ర పెద్దవాళ్ళని గౌరవిస్తుంది. అది నీ గురించి నిజం తెలియనంతవరకే గ్రాని. ఒకవేళ నీ గురించి నిజం తెలిసిందనుకో పారు, నీ చంప కూడా చెల్లమనిపిస్తుంది అత్త. అత్త గురించి నాకంటే నీకే ఎక్కువగా తెలుసు. కన్న వాళ్ళనే దూరం పెట్టిన అత్త కూతురు తప్పు చేస్తే ఊరుకుంటుందా? ఏంట్రా అంటే జోష్న
దీపని ఇబ్బంది పెట్టడానికి వంటల పొట్టిలో దిగిందని సుమిత్రకి తెలిసిపోయిందా? అంటే పారు, ఈ విషయం నీకు కూడా తెలుసన్నమాట. ఉండి ఇప్పుడే తాతతో చెప్తాను. ఒరేయ్, ఇప్పుడు మీ తాతకి గనక ఈ విషయం చెప్పావంటే నా మెడ వేచేస్తాడు. ఒరేయ్, దయచేసి చెప్పమాకురా అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి వంటల పోటీకి ఇంకా 15 నిమిషాల టైం మాత్రమే ఉంది అని చెప్పేసి అనగానే ఇక దీప, జ్యోత్స్న ఆ కడ ఎందుకో అని వెనకాలనే జ్యోత్స్న కడ ఇస్తూ సుమిత్రని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఒకవేళ మమ్మీ నిజంగానే ఈ పోటీలో దీప ఓడిపోతే నన్ను ఇంటికి రానివ్వదు. అయినా నేను ఇలా ఇరుక్కుపోయానంటే మమ్మీ నా మాటలు వింటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే ఏదో స్వీట్ని అయితే తయారు చేస్తుంది. ఇంతలోకి టైం అయిపోయింది అంటూ మేనేజర్ అంటాడు. ఇక అక్కడున్న మాలిని అయితే, మావయ్య గారు, ఈ పోటీలో మనమే ఖచ్చితంగా గెలుస్తాం అని చెప్పి దక్షిణామూర్తితో చెప్తుంది. పక్కన సుమిత్ర ఆ మాటల్ని వింటుంది. ఇక దక్షిణామూర్తి, ఎలా చెప్పగలుగుతున్నావమ్మా? మావయ్య గారు, కిరణ్ ఈ చెఫ్లలోనే మెయిన్ చెఫ్. అలాగే తను హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాడు. 5th క్లాస్ చదువుకున్న దీపని ఓడించడం అతనికి ఎంతో సులభమైన విషయం. అవును, మీరే చూస్తారుగా మావయ్య గారు, కాసేపట్లో శివన్నారాయణ బాబాయ్ మీ చేతికి బహుమతి ఇస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలోకి అక్కడున్న జడ్జిలందరికీ కూడా ఇక దీప అలాగే కిరణ్ చేసిన డిషెస్ అన్నిటినీ కూడా టేస్ట్ చేయడానికి ఇస్తారు. ఒక్కొక్కరు డిష్ టేస్ట్ చేసి పాయింట్లు వేస్తూ ఉంటారు. ఇక అన్ని పాయింట్స్ని క్యాల్కులేట్ చేయగా దీప గారికి 98 పాయింట్స్ వచ్చాయి అని వెనకాలనే ఇక మాలిని షాక్ అయిపోతుంది. కిరణ్కి ఖచ్చితంగా 100కి 100 వచ్చుంటాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కిరణ్కి కూడా 98 పాయింట్లే వచ్చాయి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక మాలిని, అదేంటండి ఇద్దరికి సమానమైన పాయింట్లు వచ్చాయంటే ఈ బహుమతి సమానంగా ఇస్తారా ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే కదా ఈ బహుమతి రావాల్సింది అని వెనకాలనే, అవును మేడం, కానీ ఫైనల్ జడ్జిమెంట్ చేయడానికి ఈరోజు స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్టు ఈరోజు విజేత ఎవరో డిసైడ్ చేస్తారు. ఇంకా ఈరోజు వచ్చే స్పెషల్ గెస్టు ఎవరు కాదు, మిస్ సౌందర్య గారు. ఫారెన్లో ఎన్నో రెస్టారెంట్లు నడుపుతూ ఇప్పుడు ఇండియాకి స్పెషల్గా ఈ జడ్జ్మెంట్ ఇవ్వడానికి మాత్రమే వచ్చారు మిస్ సౌందర్య గారు అని అనగానే సౌందర్య అక్కడికి వస్తుంది. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక సౌందర్యని డిషెస్ని టేస్ట్ చేయమని చెప్తారు. ఇక సౌందర్య డిషెస్ని టేస్ట్ చేసి, దీప వంటకాలు అద్భుతంగా ఉన్నాయి, ఈరోజు విన్నర్ దీప అని అనగానే అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మాలినీదేవి అయితే, ఎలా మీరు చెప్తారు? ఇప్పటి వరకు ప్రతి జడ్జు వీళ్ళ వంటలు టేస్ట్ చేసి సమానమైన పాయింట్లు ఇచ్చారు. అలాంటప్పుడు మీరు దీప ఫుడ్కి పాయింట్ ఎక్కువ ఎలా ఇస్తారు అని అనగానే, చూడండి మాలినీదేవి గారు, మీరు చెప్పింది నిజమే, కానీ ఈ డిష్కి నేను స్పెషల్ పాయింట్ ఇవ్వడానికి కారణం ఒకటి ఉంది. కూరల్లో ఉప్పు కారం ఎక్కువైతే ఆ కూర వేస్ట్ అయిపోతుంది. కానీ దీప ఈ కూరలో ఉప్పు ఎక్కువైందని దీనిలో తను వేరే ఇంగ్రీడియంట్ కలిపింది. దానివల్ల ఈ కూరకి స్పెషల్ టేస్ట్ వచ్చింది. ఏమంటావు దీప అని అనగానే, అవును మేడం, ఎప్పుడైనా కూరల్లో ఉప్పు ఎక్కువైతే అందులో బంగాళదుంప కానీ నిమ్మకాయ రసం కానీ వేస్తే ఉప్పు తగ్గుతుందని మా నాన్న చెప్పాడు. ఇప్పుడు నేను కూడా అదే పని చేశాను అని అనగానే, విన్నారు కదా, అందుకే దీప ఒక కూరని వేస్ట్ చేయకుండా అది టేస్ట్గా మారటానికి తన టాలెంట్ని చూపించింది. కానీ మీ చెఫ్ కూరలో లైట్గా ఉప్పు ఎక్కువైనా ఆ టేస్ట్ని మార్చడానికి తను ఏమీ చేయలేకపోయాడు. అందుకే ఇవన్నీ వంటకాల్లో దీపే బెస్ట్ చెఫ్గా నేను అనౌన్స్ చేస్తున్నాను అని అనగానే అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అక్కడున్న మాలిని అయితే పరువు పోయిందని తలదించుకుంటుంది. పాపం శివనారాయణ అయితే, ఏం మాలిని, ఇందాకటి వరకు ఎన్ని ప్రగల్భాలు పలికావు, విజయం మా సొంతం, మేమే గెలుస్తాం, మేమే విన్ అవుతామన్నావు, ఏం జరిగింది చూడు, మా మనిషిని నువ్వు రాత్రికి రాత్రి డబ్బుతో కొనేసినా నువ్వు చేసింది తప్పే. అందుకే నా మనవరాలు ఈరోజు పోటీలో నన్ను గెలిపించింది, శభాషమ్మ దీప అని అనగానే పక్కన్న పారిచేతం, అదేంటండి మిమ్మల్ని గెలిపించింది జ్యోత్స్న, మరి మీరు దీపని పొగుడతారేంటి అని అనగానే ఇక సుమిత్ర, అత్తయ్య గారు, ఈ బహుమతి పొందిందానికి కారణం దీపే. జ్యోత్స్న కనీసం బహుమతి కాదు, జ్యోత్స్న వల్ల మనకి
చిటికెడంత ప్రయోజనం కూడా ఉండేది కాదు అని అనగానే, మమ్మీ మాట్లాడక నువ్వు అని చెప్పేసి అనగానే, దక్షిణామూర్తి గారు, శివనారాయణ గారు చెప్పిన క్లాస్ ప్రకారం మీరు ఓడిపోయారు కాబట్టి మీ చేతుల మీదుగానే గెలిచిన వారికి బహుమతి ఇవ్వండి అని అనగానే, ఇక దీప ఈ బహుమతి మా తాతగారు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాను అని అంటుంది. ఇక దక్షిణామూర్తి చేతుల మీదుగానే శివనారాయణకి ప్రైజ్ మనీ బహుమతిని ఇస్తారు. ఇక అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక శివనారాయణ కుటుంబం కూడా సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మాలిని దక్షిణామూర్తి కూడా వెళ్తూ ఉంటారు. ఇక మాలిని అయితే, ఏంటి బాబాయ్ గెలిచానని సంబరపడిపోతున్నట్టున్నావు, ఏ ఓడిపోయానని మీరు కృంగిపోతున్నట్టున్నారు? బాబాయ్ గెలుపు నీ సొంతం అనుకుంటున్నావేమో, కానీ అది ఎప్పటికీ జరగదు బాబాయ్. ఈరోజు మీరు గెలుచుండొచ్చు, కానీ మీ రెస్టారెంట్ని దెబ్బ కొట్టి మా రెస్టారెంట్ నెంబర్ 1 స్థానంలోకి వెళ్తాయి బాబాయ్. చూడు, నువ్వు పగటిపూటే కళ్ళ కంటున్నట్టున్నావు మాలిని. అది ఈ శివనారాయణ ఉండగా జరగని పని. బాబాయ్ ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నట్టున్నావు. ముందు నీ కోడల్ని కంట్రోల్ చేసుకో దక్షిణామూర్తి, లేకపోతే నువ్వు సమస్యల్లో కూరుకుపోతావు అని అనగానే, నా కోడలు గురించి నేను చూసుకుంటాలే శివనారాయణ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే కిరణ్ అక్కడికి వస్తాడు. మేడం నన్ను క్షమించండి, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు అందరూ కూడా చాలా మెచ్చుకునేవారు, గొప్ప స్థానంలో ఉండేవాడిని. కానీ ఈరోజు నేను అందరి ముందు ఫూల్నయ్యాను. ఈ మాలినీదేవి గారు మన చెఫ్లో ఉన్నదానికంటే రెట్టింపు జీతం ఇస్తానని నన్ను డబ్బుతో కొనేశారు. కానీ ఇప్పుడు పోటీలో ఓడిపోయేసరికి నా చెంప మీద కొట్టి నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించి దీపగారు మీ రెస్టారెంట్లో నన్ను చెఫ్గా తీసుకోండి సార్, మీరు కూడా నన్ను క్షమించండి సార్ అంటూ చెఫ్ శివనారాయణ కాళ్ళ మీద పడతాడు. అక్కడున్న దక్షిణామూర్తి ఆ మాటలు విని షాక్ అయిపోతాడు. ఇక మాలిని ఇదేంటి ఇలా అయింది అని చెప్పి అనుకుంటుంది. ఇక శివనారాయణ, ఏం దక్షిణామూర్తి, నీ కోడలు న్యాయపర్రాలు, నా మనిషిని డబ్బుతో కొనే మనిషి కాదు, నీవాడే డబ్బుకి లొంగిపోయాడు అని అన్నావు, ఇప్పుడేమంటావు అని అనగానే ఇక దక్షిణామూర్తి సైలెంట్గా ఉంటాడు. ఇక అక్కడున్న సుమిత్ర, మావయ్య గారు వీలాంటి మనుషులతో మాట్లాడటం కూడా అనవసరమే, డబ్బుతో వీళ్ళు ఎలాంటి పనైనా చేయగలను అనుకుంటారు, ఇలాంటి వాళ్ళని మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనగానే ఇక కిరణ్ అయితే, దీప మేడం సార్ మీరైనా చెప్పండి సార్. నర్మయ్, డబ్బు కోసం అమ్ముడుపోయావు, నీ టాలెంట్ని మర్చిపోయి డబ్బుల కోసం చిల్లర పనులకు దిగావు. నీలాంటి వాడిని నమ్మి మళ్ళీ ఈ శివనారాయణ జన్మలో మోసపోడు. చూడు, నువ్వు ఏ డబ్బుకైతే లొంగిపోయావో ఆ డబ్బే నిన్ను ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎక్కడైనా పని చేసుకొని బ్రతుకు. ఈ శివనారాయణ మోసం చేసిన వాడిని జన్మలో నమ్మడు, వాడికి ఎప్పటికీ నా దగ్గర స్థానం ఉండదు, అది నీకైనా ఈ దక్షిణామూర్తికైనా అని చెప్పేసి శివనారాయణ ఇక అక్కడి నుంచి తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, వసే జ్యోత్స్న, ఏంటి నువ్వు చేసింది? దీపని ఓడిస్తాను సూరజ్ గారిని హెల్ప్ అడిగానన్నావు, కానీ మంచి ఛాన్స్ని మిస్ చేసావేంటి? ఆ వంటకాల్ని చెడగొడతానని నాకు సైగ చేసావుగా, మరేమైంది? గ్రాని నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటే, ముందు నేను అడిగిన దానికి చెప్పవే, దీప వంటకాలను ఎందుకు చెడగొట్టలేదు, దీప ఎందుకు గెలిచింది అని అంటూ ఉంటే సుమిత్ర జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. ఒక్కసారిగా పారిజాతం అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. శివనారాయణ, ఏమైందమ్మా? సుమిత్ర, మావయ్య గారు, ఛీ, దీన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మనమందరం ఎలా పోటీలో గెలవాలని భయపడుతుంటే ఇది దీపని కావాలని పోటీలో ఓడించాలని చూసింది. దీపతో ఇది మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను మావయ్య గారు. పోటీలో మనల్ని ఓడించి మనల్ని ఓటమి చేద్దామని చూసింది. దీనికి పగ, కోపం దీప మీద, అంతేకాని మన కుటుంబం మీద దీనికి ధ్యాసే లేదు అని అంటూ ఉంటే అక్కడున్న కార్తిక్, ఏంటో తను అంటుంది, అవునరా, ఈరోజు దీపే కనుక అక్కడ పోటీలో దిగకపోతే ఈరోజు నా మెట్టినింటి పరువు పోయేది. ఈరోజు నా మెట్టినింటి గౌరవం దక్కిందంటే దానికి కారణం దీప అని వెనకాలనే అప్పుడే దశరథ ఇంటికి వస్తాడు. ఇక దశరథ, కంగ్రాట్స్ అమ్మ దీప అంటూ దగ్గరికి తీసుకుంటాడు. నాన్న అని చెప్పేసి దీప దశరథని హక్ చేసుకుంటుంది. అది చూసిన జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. ఇక శివనారాయణ, దశరథ
ఈరోజు జరిగిన పోటీని చూస్తే నిజంగా నువ్వు చాలా సంతోషపడేవాడివి. పోటీ నా కళ్ళతో చూడకపోయినా లైవ్లో చూశాను నాన్న. దీప ఈరోజు చేసింది చాలా అద్భుతం. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక జన్మలో ఆ దక్షిణామూర్తి కానీ మాలిని కానీ మన విషయాల్లో జోక్యం చేసుకోరు అని అనగానే ఇక అక్కడున్న శివనారాయణ, ఈరోజు ఈ సందర్భంలో నేను ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాను. ఆ నిర్ణయం రేపు అందరి ముందు చెప్తాను. కాబట్టి రేపు అందరూ కూడా మన ఇంట్లోనే భోజనాలు. కార్తీక్, కాంచనని తీసుకొని నువ్వు ఇంటికి వచ్చేయి అని వెనకాలే సరే తాత అని అంటాడు. ఇక అక్కడున్న సూరజ్ అయితే సరే సరే నేను వెళ్తున్నాను, ఆగు సూరజ్ అని చెప్పేసి శివనారాయణ సూరజ్ని హక్ చేసుకుంటాడు. సార్, అవును సూరజ్, అందరూ ఏం జరుగుతుందనని కంగారు పడుతూ ఉన్న టైంలో నువ్వు చాలా బాగా ఆలోచించి జోష్నని పోటీలో నిలబెట్టి దీప కూడా వంటకాల్లో పాల్గొనేలా చేశావు. నిజంగా నీ తెలివితేటలకి తెలివిగా నిర్ణయం తీసుకొని మాలిని ఇటు దక్షిణామూర్తిని అందరినీ బోల్తా కొట్టించి దీపని వంట చేసేలా చేశావు. సార్, దీప గారు ఎంత మంచి చెఫో నేను చూస్తూనే ఉన్నాను కదా సార్. ఆ రోజు మనం అందరం 20 లక్షల కాంట్రాక్టు నాశనం అయిపోతుందని భయపడ్డాం. కానీ దీపగారు తయారు చేసిన స్పెషల్ మెనూ మండి మూలనే మన ప్రతి ఒక్క రెస్టారెంట్లోనూ అంత సేల్స్ పెరిగాయి. అలాంటి దీపగారు ఖచ్చితంగా పోటీలో ఉంటే గెలుస్తారని నేను అనుకున్నాను. సీఈఓ పోటీలో ఉండకూడదన్న కారణం నాకు తెలుసు. అందుకే జోష్నని అడ్డు పెట్టుకొని దీపగారు పోటీలో ఉండేలాగా చేశాను. ఇందులో నేను చేసింది ఏముంది సార్ అని వినగానే ఇక జోష్న, ఒరే ఎదవా, అంటే ఇదంతా నువ్వు దీప వంటలో పాల్గొనాలని చేశావా? నాకేదో నువ్వు హెల్ప్ చేశావని నేను మురిసిపోయాను కదరా అని చెప్పి అనుకుంటుంది. లేదు సూరజ్, ఈరోజు నువ్వు మా ఫ్యామిలీ మొత్తానికి మరింత దగ్గరయ్యావు. ఇక నిన్నెప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్గానే అనుకుంటాను అని చెప్పేసి సూరజ్కి కంగ్రాట్స్ చెప్పి ఇక రేపు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను, అందరూ కూడా ఇక వెళ్ళండి అని అంటాడు. ఇక పారిజాతం జోస్న కూడా వెళ్ళబోతూ ఉంటే, మీరిద్దరు ఆగండి, మిమ్మల్ని ఎవరిని వెళ్ళమన్నారు, మీకు మీరందరూ కూడా వెళ్ళండి అని అనగానే అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక జోస్న, తాత అని అనగానే, ఛీ, తాత అని పిలిచావో ఇంకా నేనేం చేస్తానో నాకే తెలీదు. తాత అని పిలిచే హక్కు నువ్వు కోల్పోయావు. ఈరోజు నన్ను తాత అని పిలిచే హక్కు కేవలం కార్తిక్కి దీపకి మాత్రమే ఉంది, నీకు లేదు అని అనగానే, అదిగా తాత, ఏం కాదు, నువ్వు పారిజాతం కలిసి వేసే ప్రతి వేషాలు నేను చూశాను. ఉదయం సూరజ్ కారులో బ్రేకులు ఫెయిల్ చేయడం, తర్వాత దీపని ఎలా ఓడించాలో నువ్వు చేసిందంతా తెలుసుకున్నాను. తాత, తాత అనకు, ఆ మాట నీ నోటమ్మట వింటుంటేనే కంపరంగా ఉంది. చూడు, రేపు నేను తీసుకునే నిర్ణయాన్ని నువ్వు కట్టుబడి ఉండాలి. ఒకవేళ నువ్వు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే నువ్వు ఈ ఇంట్లోంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. పారిజాతం జోష్నే కాదు, తనతో పాటు నువ్వు కూడా. కాబట్టి నేను చెప్పే నిర్ణయానికి రేపు మీ ఇద్దరు కట్టుబడి ఉంటారో లేదో ఆలోచించుకోండి అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, ఏంటి ముసలోడు ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు అంటే రేపు నీ గురించి ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాడు. గృహిణి, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయడం ఏముంది? ఆ సూరజ్ గారిని నమ్మి మళ్ళీ మోసపోయాం. ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు. మీ తాత ఏం చెప్తే దానికి కట్టుబడి ఉండడమే అని చెప్పి అంటుంది. ఇంకా ఒక ఉదయం అవుతుంది. కాంచన అయితే దీపని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అనసూయ, చెల్లమ్మ, ఉదయం నుంచి నీ కోడల్ని మెచ్చుకుంటూనే ఉన్నావు, ఇక మనం బయలుదేరదామా అని వెనకాలనే కార్తీక్, బయలుదేరదాంరా. అయినా మా నాన్న ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? నాకు తెలిసి ఖచ్చితంగా జోష్న గురించే తాత ఏదో నిర్ణయం తీసుకోబోతున్నాడమ్మా. తీసుకోవాలరా, దాని కాళ్ళు చేతులు విరగ్గొడితే కానీ దానికి బుద్ధి రాదు. లేకపోతే అయిన వాళ్ళకే కన్నం పెట్టాలని చూస్తుందా? దీప మీద కోపంతో కుటుంబం పరువు తీయాలని చూస్తుందా? ఆ మనిషి ఎప్పటికీ మారదత్తయ్య. ఆ మనిషిని మార్చాలని నేను బావ చాలాసార్లు ప్రయత్నించాం, కానీ మారలేదు. దాన్ని మార్చడం కూడా అవసరం లేదమ్మా. దానికి పెళ్లి చేస్తేనే దాని బుద్ధి తిన్నగా వస్తుంది. ఆ సూరజ్ గాండ్ లాంటివాడే దానికి కరెక్ట్ జోడి అని వెనకాలనే ఇక కార్తీక్, కరెక్ట్గా చెప్పావమ్మా, సూరజే జోష్నకి తగిన జోడి. అవును, సూరజ్ లాంటివాడు జోష్నకి భర్తగా వస్తే జోష్న బుద్ధి కూడా మారుతుంది అని అనగానే ఇక దీప, బావా నువ్వు చెప్తుంది నిజమే,
మనందరికీ అలా అనిపిస్తుంది. తాతకు కూడా అలాగే అనిపిస్తుందేమో. జోష్నకి సూరజ్కి తాత పెళ్లి చేయాలనుకుంటున్నాడేమో అని అనగానే దీప అలాగే కాంచన షాక్ అవుతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.